ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి వెళ్లిన లగడపాటి రాజగోపాల్ సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిద్దరి కలయికతో విజయవాడ రాజకీయాలు మారబోతున్నాయన్న చర్చ నడుస్తోంది. ఓవైపు ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోవైపు లగడపాటి రాజగోపాల్ పదే పదే బాబును పొగడ్తలతో ముంచెత్తడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం నడుస్తున్న సమయంలోనే లగడపాటి తెరపైకి రావడం, బాబుకు దగ్గరవడం చూస్తుంటే నానికి చెక్ పెట్టేందుకే లగడపాటిని ఎంట్రీ ఇచ్చినట్టుగా కనబడుతోంది. 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు లగడపాటికి ఇస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏపీ విభజన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ మరోసారి యాక్టివ్గా మారినట్టు కనబడుతోంది. ముఖ్యంగా ఏపీలో బాబు పాలనపై ఆయన పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ సచివాలయానికి వచ్చి సీఎంను కలిసిన తర్వాత కూడా ఇవే కామెంట్స్ చేశారు. తాత్కాలిక సచివాలయమే ఇంత అద్భుతంగా ఉంటే ఇక శాశ్వత కట్టడాలు ఎలా ఉంటాయో అంటూ ప్రశంసించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే విజయవాడ రాజకీయాల్లో ఏవో మార్పులు జరిగేటట్టే కనిపిస్తున్నాయి.